కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. దీనిపై అసెంబ్లీలో ప్రకటన చేశారు సీఎం సిద్ధరామయ్య. వ్యసనం, మాదక ద్రవ్యాల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థలో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని పరిమితం చేసినట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. దీనిపై అసెంబ్లీలో ప్రకటన చేశారు సీఎం సిద్ధరామయ్య. వ్యసనం, మాదక ద్రవ్యాల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక విద్యాసంస్థలో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని పరిమితం చేసినట్లు తెలుస్తోంది. కర్ణాటక సర్కార్ అయితే మొత్తానికి సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. దీనిపై అసెంబ్లీలో ప్రకటన చేశారు సీఎం సిద్ధరామయ్య. ఇక వ్యసనం, మాదక ద్రవ్యాల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంకా విద్యా సంస్థల్లో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని పరిమితం చేసినట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, మనం చూసిన మొత్తానికి అయితే 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై అయితే నిషేధం విధించింది కర్ణాటక ప్రభుత్వం. అయితే సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సోని, ఇవాళ కర్ణాటక ప్రభుత్వము ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకం పైన నిషేధిస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇవాళ అసెంబ్లీలో ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటనకు సంబంధించి ఆ వ్యసనము, మారక ద్రవ్యాల ముప్పు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వము ఈ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. అయితే ఇది ఇంప్లిమెంటేషన్ లో ఎంత మాత్రము అమల్లోకి వస్తుంది, ఇది సాధ్యాసాధ్యాలను ప్రభుత్వము మరి దీనిపైన ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. అయితే దీన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తుంది. దీని మీద రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఇది ఒక సంచలనమైన నిర్ణయం అని చెప్పొచ్చు. సోని, రామాంజనేయులు, మరి నిర్ణయానికి సంబంధించి అక్కడ వారంతా కూడా ఏమంటున్నారు, ఏంటి? ఈ దాదాపుగా మొత్తం 16 ఏళ్ల లోపల ఉన్నటువంటి వారు, కానీ దీనికి స్టడీకి సంబంధించి కూడా ఈ సోషల్ మీడియా నిషేధించడం పట్ల కూడా యువతలో పెద్ద ఎత్తున వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతుంది. ఈ నిర్ణయాన్ని మొత్తం యావత్తు రాష్ట్రంలో పెద్ద ఎత్తున యువత అంతా కూడా వ్యతిరేకిస్తుంది. దీని మీద ఆందోళన చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేస్తుందా, లేకపోతే ఈ నిర్ణయం మీద మరి పునరాలోచిస్తుందా అని చెప్పేసి కూడా మరి ప్రముఖులు అయితే ఆలోచిస్తున్నారు. సోని, మరి మొత్తానికి అసెంబ్లీలో అయితే సీఎం సిద్ధరామయ్య ప్రస్తావించారు కదా, మరి అసెంబ్లీలో ఉన్న వారంతా కూడా ఏమంటున్నారు? దీనికి వ్యతిరేకంగా అంటున్నారా, లేకపోతే ఓకే చేయొచ్చు అంటున్నారా, ఏమంటున్నారు? ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రకటన మీద సాధ్యాసాధ్యాలను ఆలోచించుకోకుండా ముఖ్యమంత్రి ఈ రకంగా ఏకపక్షంగా నిర్ణయాన్ని తీసుకోవడం మాత్రం ప్రతిపక్షాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల్లో కూడా వ్యతిరేకత కనిపిస్తుంది. ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ శాతం సోషల్ మీడియా అంటే మొబైల్స్ ద్వారానే చదువులకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఉన్నాయి. వాటిని పరిగణలోకి తీసుకోకుండా కేవలము ఒక అంశం మీద మాత్రమే ఈ రకంగా 16 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరు కూడా మరి ఈ సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఈ రకంగా ప్రకటించడము ఇది సాధ్యమయ్యే పని కాదు. దీన్ని అమలు చేసేదానికి కూడా అనేక సవాళ్లు ఎదురవుతాయి అనేది సొంత పార్టీ నేతలు కూడా నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. సోని, రామాంజనేయులు, ఇది ఒక రకంగా చెప్పాలంటే పేరెంట్స్కి ఒక మంచి విషయమే అని పేరెంట్స్ అనుకోవచ్చు నాకు తెలిసి. కానీ మరి పిల్లలు యూత్ చూస్తేనేమో ఇట్లా అంటే వద్దు అనేసి అంటున్నారు. మరి ఒక రకంగా అక్కడ పేరెంట్స్ ఏమంటున్నారు, ఏంటి? ఇప్పుడు మాదక ద్రవ్యాలతో పాటు ఈ దురలవాట్లకు సంబంధించినటువంటి అంశాల్లో 16 సంవత్సరాల లోపల పిల్లలకు ఇది ఒక
ఒక రకమైనటువంటి శుభ పరిమాణం అయినప్పటికీ కూడా ఈ స్టడీ విషయంలో ఎక్కువ శాతము ఇప్పటికీ కూడా ఆన్లైన్ క్లాసులు వచ్చినప్పటికీ ఇలాంటివి సాధ్యమయ్యే పని కాదు. ఎక్కువ శాతము ఇప్పటికీ కూడా ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి సోషల్ మీడియా అంటే ఈ ప్రభావము డిజిటల్ ఫోన్ లేకోకుండా సాధ్యమయ్యే పని అయితే కాదు. మరి దీన్ని ఏ రకంగా దీన్ని కంట్రోల్ చేస్తారు? మొబైళ్లను కేవలము అంటే కొన్ని ఇంటికి మాత్రమే పరిమితం చేస్తారా ఏది అనేది ప్రభుత్వము స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది. అవి వచ్చిన తర్వాత కూడా ఒక క్లారిటీ వస్తుంది అనేది తల్లిదండ్రుల ఆలోచన కూడా ఉంది. సోని, మొత్తం మీద దీనికి సంబంధించి అసలు ఏమనుకుంటున్నారు ఏంటి? మొత్తం మీద ఇవాళ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసినటువంటి ఈ సంచలనమైన ప్రకటన దేశవ్యాప్తంగానే భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి ఈ నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం తీసుకోవడం పట్ల పెద్ద ఎత్తున వైపున వ్యతిరేకత వ్యక్తం అవుతుండగా కొంతమంది తల్లిదండ్రులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ దురలవాట్లకు ఎక్కువ శాతము 16 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు దూరము అయ్యాక అలవాట్లను దూరం చేసుకోవడానికి వారికి ఇలాంటి అలవాట్లు దగ్గర అయ్యేదానికి కూడా అవకాశాలు ఉండవు. కాబట్టి ఇది మంచి పరిణామమే అని చెప్పేసి తల్లిదండ్రులు కొంతమంది స్వాగతిస్తుండగా మరి కొంతమంది మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మొత్తానికి వీటి మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. సార్ రామాంజనం, మొత్తానికి మనం చూసుకుంటే ఈ మధ్య ఆన్లైన్ గేమ్స్ వల్ల ఇంకా బెట్టింగ్ యాప్ల వల్ల పిల్లలు కూడా అంటే వాటికి బానిసై చనిపోయినటువంటి విషయాలు కూడా మనం చూసాం కదా. సో దానికి సంబంధించి చూసుకుంటే ఒక రకంగా దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? అంటే ప్రస్తుతానికి ఈ సోషల్ మీడియా ద్వారా డిజిటల్ సెల్ ఫోన్ల ద్వారా కూడా ఎక్కువ శాతం పిల్లలు ఆన్లైన్ గేములకి ఎక్కువ పరిమితం కావడము, స్టడీకి కేటాయించాల్సినటువంటి సమయాన్ని అంతా కూడా గేములకి కేటాయించడం వల్ల కూడా సమయాన్ని పూర్తిగా వృధా చేసుకొని స్టడీకి కూడా ఎక్కువ శాతం దూరం అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సంచలన నిర్ణయము మంచిదే అయినప్పటికీ కూడా దీన్ని అంటే ఏ రకంగా కంట్రోల్ చేస్తారు, ఏ రకంగా సోషల్ మీడియాకి పిల్లల్ని దూరంగా ఉంచుతారు? ప్రతి ఇంట్లో కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 1-2 సెల్ ఫోన్లు డిజిటల్ ఫోన్లు ఉన్నటువంటి నేపథ్యంలో మరి సోషల్ మీడియానికి దూరంగా ఎలా ఉంచగలుగుతారు? మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద కూడా కొంత చాలా వరకు ఆసక్తికరంగా ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రామాంజనేయులు.